వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను తుఫాను మొదలైందా? గాంధీ భవన్, గన్ ఫౌండరీ వర్గాల్లో సాగుతున్న ఆ అంతర్గత చర్చల వెనుక అసలు రహస్యమేంటి? అవును, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒకే ఒక్క చర్చ నడుస్తుంది. అదే రాష్ట్రపతి పాలన. సీఎం రేవంత్ రెడ్డి కంటిన్యూ ముఖ్యమంత్రి కళ అడియాసలు కాబోతుందా? డిసెంబర్లో రాబోతున్న జమిలీ బిల్లుతో తెలంగాణ పీఠంపై పాగా వేసేందుకు బీజేపీ ఆపరేషన్ తెలంగాణ మొదలుపెట్టిందా? కేసీఆర్ శకం ముగిసిందంటున్న రేవంత్ రెడ్డికి కమల నాథులు వేస్తున్న రివర్స్ స్కెచ్ ఏంటి? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణకు డబ్బులు అంటూ బీజేపీ చేస్తున్న సరికొత్త వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణ రాజకీయ యువకునిపై ఊహించని సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ తెరపైకి వస్తుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే ప్రచారం జోరందుకుంది. రాష్ట్రంలో త్వరలోనే గవర్నర్ రూల్ రాబోతుందనే వార్తలు గాంధీ భవన్ వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. కంటిన్యూగా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న రేవంత్ రెడ్డి కల నెరవేరడం కష్టమేనన్న టాక్ నడుస్తోంది. ఢిల్లీ వేదికగా సాగుతున్న సరికొత్త రాజకీయ సమీకరణాలు తెలంగాణ కాంగ్రెస్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేంద్ర పెద్దల వ్యూహాల ప్రకారం తెలంగాణలో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. డిసెంబర్లో జమిలీ ఎన్నికల బిల్లు పాస్ కాబోతుండటంతో దేశవ్యాప్తంగా రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోనుంది. గడువు ముగిసే రాష్ట్రాలకు ఎలాంటి పొడిగింపులు ఉండవని కేంద్రం కరాఖండిగా చెబుతున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణలో కూడా ముందస్తుగా రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత జమిలీ ఎన్నికలకు వెళ్లే ప్లాన్ సిద్ధమైంది. ఈ వ్యూహం గనక నిజమైతే రేవంత్ రెడ్డి ఆశలు అడియాసలు కావడం ఖాయంగా కనిపిస్తుంది. పీఠాన్ని కాపాడుకునేందుకు రేవంత్ సర్కార్ వేస్తున్న అడుగులు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి. మొత్తానికి తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో రసవత్తర రాజకీయ యుద్ధం జరగడం ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవడమే లక్ష్యంగా కమలదళం సరికొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. ఆపరేషన్ తెలంగాణ పేరుతో బీజేపీ హైకమాండ్ ఒక భారీ వ్యూహానికి తెరలేపింది. జమిలీ ఎన్నికల ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావడమే మోదీ షా ద్వయం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. డిసెంబర్ నెలలో జమిలీ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే ఇక రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల శంఖారావం మోగనుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన పెట్టి ఆ తర్వాత ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తోంది. డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క అంటూ బీజేపీ నేతలు క్యాడర్లో జోష్ నింపుతున్నారు. జమిలీ ఎన్నికల వ్యూహంతో అటు కాంగ్రెస్ను ఇటు బీఆర్ఎస్ పార్టీని ఒకే దెబ్బకు దెబ్బతీయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బలాన్ని ఉపయోగించి తెలంగాణలో పాగా వేసేందుకు రూట్ మ్యాప్ రెడీ అయింది. వలసల పర్వానికి కూడా తెరలేపి ఇతర పార్టీల కీలక నేతలను కమలం గూటికి చేర్చుకునే ప్రక్రియ వేగవంతం చేశారు. తెలంగాణను దశాబ్ద కాలం పాటు శాసించిన కేసీఆర్ శకం ముగిసిపోయిందంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఇక ఆ పార్టీ కోలుకోవడం అసాధ్యమని కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. గులాబీ బాస్ వ్యూహాలు ఇక తెలంగాణ గడ్డపై సాగవని, ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని రేవంత్ అంటున్నారు. అయితే తాము మళ్లీ పవర్లోకి వస్తామని, కారు జోరు తగ్గలేదని బీఆర్ఎస్ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా కేసీఆర్ చాప్టర్ క్లోజ్ అయిందని, ఇక వారితో తమకు ఎలాంటి అవసరం లేదని స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలను శాసించిన ప్రాంతీయ శకం ముగింపు దశకు చేరిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ స్కేల్ ఖతమేనంటూ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ సోషల్ మీడియా వేదికగా హోరెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గులాబీ పార్టీలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదన్నది విశ్లేషకుల మాట. పార్టీ నుండి కీలక నేతలు చేజారిపోతూ ఉండడం కేసీఆర్ క్యాంపును కలవరానికి గురిచేస్తోంది. అయినప్పటికీ గులాబీ బాస్ సైలెంట్గా ఉంటూనే తదుపరి పొలిటికల్ మూవ్ను సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి అన్నట్లు నిజంగానే కేసీఆర్ శకం ముగిసిందా, లేక ఇదొక తాత్కాలిక విరామమా అనేది ఉత్కంఠ రేపుతుంది. తెలంగాణ రాజకీయాల్లో బడేబాయ్ చోటేబాయ్ బాండ్ సరికొత్త చర్చకు దారితీస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేసీఆర్ కీలుబొమ్మగా మార్చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ స్క్రిప్ట్ ప్రకారమే కిషన్ రెడ్డి రాజకీయాలు నడుపుతున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య తెర వెనుక పెద్ద బంధమే ఉందంటూ
కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ ప్రయోజనాలను కాపాడడానికే కిషన్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారనేది రేవంత్ ప్రధాన ఆరోపణ. ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న సత్సంబంధాలను ప్రజల్లో ఎండగట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్లాన్ చేశాయి. అయితే ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని, తాము ఒంటరిగానే పోరాడుతున్నామని కమలనాథులు చెబుతున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం రేవంత్ రెడ్డి ఇలాంటి బడేబాయ్, చోటేబాయ్ బాండ్ కథలను సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ ఇరు పార్టీల పరస్పర ఆరోపణలతో తెలంగాణ ఓటర్లు అయోమయంలో పడుతున్నారు. కిషన్ రెడ్డిని కీలుబొమ్మగా చూపించి పార్లమెంటు ఎన్నికల్లో లాభపడాలనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ మాటల యుద్ధం రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ మలుపులకు కారణం కానుంది. జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీలో వచ్చిన చీలిక ఊహించిన విధంగా బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. అటు తమిళనాడులో డీఎంకేతో బీజేపీ తెర వెనుక నడుపుతున్న దోస్తానా ప్రాంతీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ జాతీయ పరిణామాలు దక్షిణాదిలో, ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి కొత్త బలాన్ని ఇస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి జమిలీ ఎన్నికల వైపు అడుగులు వేయడానికి కేంద్రానికి ఇది మంచి అవకాశంగా మారింది. డీఎంకే, టీఎంసీ వంటి పెద్ద పార్టీల మద్దతు లేదా తటస్థ వైఖరి బీజేపీకి పార్లమెంటులో బిల్లులు పాస్ చేసుకోవడానికి సులువు కానుంది. కేంద్ర పెద్దల చాణక్య నీతితో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ సమీకరణాలు తలకిందులవుతున్నాయి. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే మెజారిటీ సాధించేలా జాతీయ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కేసీఆర్తో ఇక ఎలాంటి అవసరం లేదని, సొంత బలంతోనే అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమాగా ఉంది. జాతీయ స్థాయిలో మారుతున్న ఈ పొలిటికల్ విండ్స్ తెలంగాణలో ఎలాంటి తుఫాను సృష్టిస్తాయో చూడాలి. తెలంగాణ బీజేపీలో చేరికల పర్వం ఊపందుకోవడంతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కీలక నేతలు కమలం గూటికి క్యూ కడుతున్నారు. కొత్తగా వచ్చే నేతలతో పార్టీ బలం పెరిగినా టికెట్ల కేటాయింపులో పాత, కొత్త కలయిక పెద్ద సవాల్గా మారింది. అయితే బీజేపీ హైకమాండ్ వలస వచ్చే నేతలకు సంబంధించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీల నుండి వచ్చే వలస నేతలకు ఎంతటి సీనియారిటీ ఉన్నా సీఎం పోస్ట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పార్టీ కోసం మొదటి నుండి కష్టపడిన పాత నేతలకే ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో వలస నేతల్లో కొంత అసంతృప్తి ఉన్నా ప్రస్తుతానికి సైలెంట్గా ఉంటున్నారు. కొత్త, పాత నేతల కలయికతో రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలనేది బీజేపీ ప్లాన్. వలస నేతలకు నో సీఎం పోస్ట్ అనే నిబంధనతో సొంత పార్టీ క్యాడర్లో నమ్మకం పెరిగింది. టికెట్ల సర్దుబాటులో ఎలాంటి అసంతృప్తులు రాకుండా కేంద్ర పెద్దలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ కొత్త, పాత కాంబినేషన్ తెలంగాణలో బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెడుతుందో లేదో చూడాలి. తెలంగాణలో అధికారాన్ని దక్కించుకునేందుకు బీజేపీ ఒక తిరుగులేని సామాజిక, ఆర్థిక వ్యూహాన్ని రచిస్తోంది. గతంలో ప్రకటించిన బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఈసారి కూడా కంటిన్యూ చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ ఓటు బ్యాంకునే టార్గెట్ చేస్తూ ప్రచారాస్త్రాన్ని సిద్ధం చేశారు. దీనితో పాటు కేవలం నినాదాలకే పరిమితం కాకుండా తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక ఫ్రీ బీస్ ప్లానింగ్ కూడా చేస్తున్నారు. ఉచిత పథకాలతో ఓటర్లను ఆకర్షించడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గట్టి పోటీ ఇచ్చేలా మేనిఫెస్టోను డిజైన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామనే హామీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే జరిగే లాభాలను డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో వివరించనున్నారు. డబుల్ ఇంజిన్ వస్తే తెలంగాణకు కేంద్రం నుండి డబ్బులు వస్తాయని, అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్నారు. ఈ భారీ ఆర్థిక ప్యాకేజీలు, సామాజిక సమీకరణాల కలయికతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఈ ఆల్రౌండ్ పొలిటికల్ స్ట్రాటజీతో తెలంగాణ గడ్డపై కమలం జెండా ఎగరడం ఖాయమని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క అన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. జమిలీ ఎన్నికల వ్యూహంతో అటు కాంగ్రెస్ను, ఇటు బీఆర్ఎస్ పార్టీని ఒకే దెబ్బకు దెబ్బతీయాలని చూస్తోంది కేంద్రంలోని కమలదళం. మరి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడానికి ఎలాంటి ఎదురుదాడి చేస్తారు? మళ్లీ వస్తామంటున్న గులాబీ బాస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై ఎలాంటి పొలిటికల్ డ్రామా జరగబోతుందో చూడాలి.